సాహసోపేత నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. దేశభక్తి విషయంలో రాజులేని ధీరత్వం మోదీ సొంతమన్నారు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో జరిగిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఇంటర్ విద్యతో ఇంజనీర్లు, డాక్టర్లను తయారు చేయడమే కాకుండా డిఫెన్స్ కళాశాల నిర్వహిస్తూ సైన్యంలో చేరే దేశభక్తులను తయారు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ఎంతో మంచిదని, విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నరేంద్ర మోడీ గారు నిన్నంత గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఎందుకంటే పాపం రేపు నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ పోతే ఇప్పుడు మనమందరం ఇక్కడ పండుగలు పబ్బాలు చేసుకుంటాం. కానీ జవాన్లు వాళ్ళకు పండుగలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఏం ఉన్నాయి. కానీ వాళ్ళు నిరంతరం ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దులో కాపాడేటువంటి గొప్ప వ్యక్తులు ఆ వీర జవాన్లు. నాకు చాలామంది కలుస్తుంటారు. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు చాలామంది కలుస్తూ ఉంటారు, ఆర్మీ జవాన్లు కలుస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాలు అడిగినాను, నాకు గతంలో ఇప్పటికీ తేడా ఏముంది, గతంలో ఇప్పటికి తేడా ఏమన్నా చాలా ఫరక్ ఉంది సార్ అన్నాడు. ఏం ఫరక్ చెప్పండి అని చెప్పాను అన్న. సార్ గతంలో ఎవడన్నా వచ్చి మా మీద దాడి చేస్తే మేము పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు వాడు కొట్టినా పడాలి, వాడు తిట్టినా పడాలి, వాడు చంపినా భరించాల్సిందే. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైన సంబంధం లేదు సార్. వాడు మా వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటువంటి స్వేచ్ఛ మాకు నరేంద్ర మోడీ గారు ఇచ్చింది సార్. అక్కడున్న వాళ్ళు అనేక విషయాలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళు దేశం కోసం కష్టపడుతున్నటువంటి తీరు చూసి, వాళ్ళు చెప్తున్న విధానం చూసి ఈరోజు ఈ దేశంలో మేము తప్పకుండా ఆర్మీలకు పోవాలని చెప్పి చాలామంది కలుగుతున్నారు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నాను, వాళ్ళు వీళ్ళు రెచ్చగొడితే ఎప్పుడు రెచ్చిపోతే మన జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ చాలా మంచి స్కీమ్. సరే, దానిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, దాన్ని చర్చించుకోవాలి, ఆ ఇబ్బందులు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇది మంచి లక్షణం. కానీ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇవాళ నిజంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిజంగా చాలా గ్రేట్. నేను సతీష్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారని చెప్పి నన్ను ఇలా ముఖ్య అతిథిగా పిలిచని చెప్పి నేను పొగుడతలేను. దాదాపు 7 సంవత్సరాల్లో దాదాపు 2000 మందిని ఈ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇలా సెలెక్ట్ అయినట్టే నిజంగా మామూలు విషయం కాదు. అది ఆ మెయింటైన్ చేయడం, నిర్వహించడం మామూలు విషయం కాదు. దాదాపు 2000 మంది.